అబద్ధం 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 అబద్ధం. తను చెప్పేదంతా పచ్చి అబద్ధం, యువర్ ఆనర్. తన మాటల్లో ఒక్క అక్షరం కూడా నిజం కాదు. నన్ను ప్రాణంగా ప్రేమించాను అంటున్నావు కదా, అసలు నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? పొరపాటుగా జరిగిన ఒక తప్పును అడ్డం పెట్టుకుని నా ఉషని నాకు దూరం చేశావు. నా జీవితాన్ని నరకం చేశావు. నన్ను సమాజం ముందు నేరస్తుడిని చేశావు. ఆర్డర్ ఆర్డర్. థ్యాంక్ యూ మై లార్డ్. కిరణ్ గారు, మీరు చాలా ఆవేశంగా అరిచారు, కానీ మీ అరుపులో అబద్ధాన్ని నిజం చేయలేరు. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇంట్లో బంగారం లాంటి భార్య, బయట గౌరవప్రదమైన సింగర్ హోదా, ఇవన్నీ ఉండి కూడా నిషా అనే అమ్మాయితో పరిచయం ఏర్పరచుకుని స్నేహం అనే ముసుగులో తనకెందుకు దగ్గరయ్యారు? అది ముసుగు కాదు, పల్లవి రూపంలో తానొచ్చి చేసిన మాయ. నేను వర్క్ చేసిన మ్యూజిక్ కంపెనీలో తను పిఆర్ఓగా జాయిన్ అయ్యి నన్ను పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక మంచి రిలేషన్, కానీ ఆ రిలేషన్ ని అడ్డం పెట్టుకుని మీరు తనకి శారీరకంగా దగ్గరయ్యారు. ఒక మంచి రిలేషన్ ని ఇల్లీగల్ రిలేషన్ గా మార్చారు. అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం మీరు వేసిన స్కెచ్చే కదా? అసలు పెళ్ళైన మీరు ఇంకో అమ్మాయితో ఏకాంతంగా గడపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు రాత్రి ఆ తప్పు ఎలా జరిగింది? అది నేను కావాలని చేసింది కాదు. ఆ రాత్రి పార్టీలో తాగిన మైకం వల్ల జరిగిన ఒక పొరపాటు. అప్పుడు నేను స్పృహలో లేకపోవడంతో ఆ మత్తులో ఏదో జరిగిపోయింది, అంతే తప్ప నేను కావాలన్నా తప్పు చేయలేదు. అబద్ధం. నువ్వు తన మీద మోహంతో తప్పు చేసి మత్తులో జరిగిందని అబద్ధం చెప్తున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఒక ఆడది తల్లి అయితే అది తను చేసిన మోసమని అబద్ధం చెప్తున్నావు. అయినా తాగిన మైకంలో పొరపాటు జరిగిందంటున్నారు. మరి ఆ మైకంలో ఉన్నప్పుడు మీకు మీ భార్య ఉష గుర్తుకు రాలేదా? లేక మీ భార్యని మీరు మర్చిపోయారా? ఆ తప్పు జరిగింది కేవలం ఒక బలహీనమైన క్షణంలో. బలహీన క్షణం కాదు కిరణ్ గారు, అది మీ బలహీనత. అంతేకాదు, నిషా గతంలో మీకోసం ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఎందుకు? మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసినందుకే కదా. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి. అవి కూడా తాగిన మైకంలోనే చేశారా? అది నేను చేయలేదు. అదంతా నిషా ఆడిన నాటకం. చూడండి కిరణ్ గారు, కార్డు మీద మీ పేరుంది, నిషా కడుపులో మీ బిడ్డ ఉంది. ఇన్ని సాక్ష్యాలు కళ్ల ముందుండగా తాగిన మైకంలో పొరపాటు జరిగిందని చెప్పి సింపుల్ గా అలా తప్పించుకోవాలని చూస్తున్నారు. నేను తప్పించుకోవాలనుకోవడం లేదు, కానీ అబద్ధపు మాటలు చెప్పి
నిషా నన్ను ఇరికించాలని చూస్తుంది. చూడండి యువరానర్, నా క్లయింట్ నిషాని మోసం చేసిందే కాకుండా తాగిన మైకంలో పొరపాటు జరిగిందని సాకులు చెప్తున్నాడు. మగాడికి మత్తు ఒక సాకు కావచ్చు, కానీ ఆ మత్తులో నలిగిపోయిన ఆడదానికి అది ఒక నరకం. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుందంటారు కదా. అందుకే మీరు పర్మిషన్ ఇస్తే కిరణ్ భార్య అయిన ఉషా గారిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ప్రొసీడ్.